అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు కార్తీక పూర్ణిమనండి. అందరికీ కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు. అందరం సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డాపాపలతో చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కోరుకుంటున్నానండి. నవంబర్ 15 అంటే మాకెంతో పండుగ రోజండి. విశిష్టమైన రోజనమాట. అయితే ఆ రోజు ఏంటంటే విశేషం, మా పెద్ద పాప రామయ్య తండ్రి అండి, అలాగే గోపికృష్ణ పెద్దల్లుడు, పెద్దబాబు అని పిలుచుకుంటాం అనమాట. వారి యొక్క కళ్యాణం నవంబర్ 15 జరిగిందండి. చిలుకలూరుపేట దగ్గర బొప్పూడి ఆంజనేయ స్వామి కళ్యాణ మండపంలో ఎంతో ఘనంగా, వైభవంగా, అంగరంగ వైభవంగా జరిగిందనమాట వారి యొక్క కళ్యాణం. కార్తీక మాసం అంటేనే ఎంతో వైభవం. అలాంటిది కార్తీక మాసంలో కళ్యాణం జరిగి మేము కన్యాదానం చేయటం అంటే మాకెంతో పుణ్యం కదండి. కార్తీక మాసం యొక్క విశిష్టతే దానాలకు ప్రసిద్ధి, అలాగే ఎన్నో మహిమలకు, అలాగే మహాదేవుడి యొక్క లీలలకు కార్తీక మాసం యొక్క వైభవం అంతా ఇంత కాదు. అలాంటి కార్తీక మాసంలో రామయ్య తండ్రి గోపికృష్ణల వివాహం కళ్యాణం జరిగిందండి. ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నానండి, మీతో షేర్ చేస్తున్నాను అనమాట. కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ వరకు ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవైతే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. వారికి మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క దీవెనలు, మీ యొక్క ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటున్నానండి. ప్రతి తల్లిదండ్రులు కూడానండి బిడ్డల యొక్క యోగక్షేమాలు, అలాగే సుఖ సంతోషాలు మంచిగా ఉండాలి, మంచిగా జరగాలని, వాళ్ళు మనకన్నా ఇంకా ప్రయోజకులు అవ్వాలని, ఇంకా స్థిరపడాలని చెప్పేసి, ఇంకా ఎదగాలని చెప్పేసి కోరుకుంటాం కదండి. దివిలో జరిగింది భూమిలో జరుగుతుంది అంటారు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. అలాగే స్వర్గంలోనే కళ్యాణం జరుగుతాయి, భూమి మీదకి వచ్చిన తర్వాత ఇది ముఖ్యం కాదు, అక్కడ స్వర్గంలోనే కళ్యాణాలు జరిగి వచ్చేసేస్తారు అని అనుకుంటాం కదండి. అలాగే వారి ఇరువురు కూడాను అంత చక్కగా ఉంటారండి, అంత అన్యోన్యంగా ఉంటారు, అంత దాంపత్యంగా ఉంటారనమాట ఇరువురు కూడాను. ఇరువురు పోలికలు కూడానండి, ఇద్దరి పోలికలు కూడా మేనత్త మేనమామ పిల్లల్లాగే ఉంటారండి. ఇద్దరు కూడాను అంత చక్కగా ఉంటారనమాట. ప్రతి వాళ్ళు అడుగుతారనమాట అండి, ఇద్దరు కూడాను మీ అన్నయ్య కొడుక, లేదంటే మా వారిని మీ అక్క కొడుక అని అడుగుతారనమాట అండి. అలా కలిసిపోతారనమాట. ఎంతో ఆప్యాయంగా, అనురాగంగా ఉంటారండి. ప్రతి మనిషికి జన్మలో ఒక వేడుక, ఒక శుభం అనమాట అండి, శుభ ఘడియలు అనమాట. వివాహం అనేది, కళ్యాణం అనేది, పెండ్లి అనేది అది ఎంతో మరపురానిది అనమాట అండి. ఆ స్వీట్ మెమరీసు, ఆ యొక్క అనుభూతి, అవన్నీ కూడాను మరపురానివి అనమాట, చెప్పలేనివి అనమాట అండి, మధుర స్మృతులు అనమాట అండి. వారి యొక్క ఎన్నో ఫొటోస్ ఉన్నాయండి, ఎన్నో వీడియోస్ కూడా ఉన్నాయి. వీటిలో మచ్చు తునకలు కొన్ని మాత్రం మీతో షేర్ చేస్తున్నాను అనమాట అండి. ఇక పెద్ద బాబు వచ్చేసి అమెరికాలోనే ఉన్నారు కదా, తను ఆల్రెడీ ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ చేస్తున్నారండి. ఇక చిన్న మన రామయ్య తండ్రి కూడా వెళ్తుందనమాట, డిసెంబర్ ప్రాంతంలో తను వెళ్ళిపోతుందనమాట అండి. అనుకోండి, తల్లిదండ్రులకి మనకు కావాల్సింది అదే కదా. ఎలా ఉన్నా సరే ఇద్దరు ఒక చాటు ఉంటే మనకెంతో సంతోషం, కడుపు నిండిపోతుంది కదండి. ఆ ప్రయత్నంలోనే ఉన్నామండి, ఆ ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట. ఇక ఈరోజు వాళ్ళ యొక్క పెళ్లి రోజు అండి, మాకు పండుగనమాట. రామయ్య తండ్రిది కార్తీక మాసంలో జరిగిందండి, అలాగే శ్రావణ మాసంలో గాయత్రి వివాహం జరిగిందనమాట అండి. ఇద్దరినీ కన్యాదానం చేసామన్నమాట, ఇద్దరికీ కూడా కన్యాదానం జరిగిందండి. వీరిరువురి వివాహం అండి, కళ్యాణం ఎంతో ఘనంగా, వైభవంగా జరిగిందండి. స్వర్గంలో జరిగినట్లుగానే ఉన్నదన్నమాట. ఆ మండపం యొక్క డెకరేషన్ కానీ, ఆ అందచందాలు కానీ, ఆ చక్కదనాలు కానీ, భూమిలోనే స్వర్గం ఉన్నదా అని తలపించేలా ఉన్నది, అలా జరిగిందనమాట. అంత వైభవంగా, ఘనంగా జరిగిందనమాట అండి. ఏవండి, ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది అదే కదండి, బిడ్డలని ఎంతో
బిడ్డల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకుంటాము. వాళ్ళు ఎంతో ఎదగాలని కోరుకుంటాము. ఇంకా ఎంతో ప్రయోజకులు కావాలని కోరుకుంటాము. చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేసి, అలాగే కళ్యాణం చేసి, వివాహం చేసి పంపించేసేస్తాం. ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్లేనన్నట్లుగా అది పూర్వం నుంచి వచ్చే ఆచారమే కదండి, సాంప్రదాయమే కదా, ఆనవాయితే కదండి. ఈడపిల్ల కాదు ఆడపిల్లేనని అన్నట్లుగానని ఇద్దరు ఆడపిల్లలకి అలాగే పెళ్ళిళ్ళు ఘనంగా వైభవంగా జరిగినాయండి ఇద్దరికి కూడాను. పెద్ద బాబైనా చిన్న బాబైనా సరే కొడుకులు లేని లోటు తీరుస్తారండి. నాకు అల్లుళ్ళైనా కొడుకులైనా వాళ్ళేనండి. అల్లుళ్ళుగా నేను భావించిన వాళ్ళు అత్తయ్యలాగా అనుకోరనమాట. ఇద్దరు కూడాను తల్లిదండ్రులుగానే భావిస్తారండి. మేము చేసుకున్న పుణ్యం అండి, మేము చేసుకున్న అదృష్టం అనమాట, పూర్వజన్మ సుకృతం అండి. ఇద్దరు కొడుకుల్లాగానే ఉంటారండి మాతోటి. కొంచెం కూడా అల్లుళ్ళలాగానే బిహేవ్ చేయరు, ప్రవర్తించరండి. ఇక చూశారు కదా, ఎంజాయ్ చేశారు కదా. మీ యొక్క బ్లెస్సింగ్స్ ఆశీస్సులు ఆ బిడ్డలపై కురిపిస్తారని కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియో ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.